నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అయితే ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2014 చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్పై చర్చించి కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఈ మేరకు వివరించారు. వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్గా మార్చేందుకు గుడక కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో కుదించినటువంటి వాల్తేరు డివిజన్ను కొనసాగించడం ద్వారా ఈ విశాఖపట్నం వద్ద ప్రతిపాదిత సౌత్ కోస్ట్ రైల్వే జోన్ డివిజన్ అధికారులు పరిధిని కూడా సవరించినట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ యొక్క కేంద్ర రైల్వే శాఖ మంత్రి మీడియాకు వివరించడం అయితే జరిగింది. ఈ వాల్తేరు డివిజన్లో భాగమైనటువంటి పలాస, విశాఖపట్నం, దువ్వాడ, కూనేరు, విజయనగరం మరియు నౌపాడ జంక్షన్లు, అట్లనే వర్గా, కిమిడి, బొబ్బిలి జంక్షన్, సాలూరు, సింహాచలం నార్త్, దువ్వాడ బైపాసు, అట్లనే వడ్లపూడి, దువ్వాడ, విశాఖ స్టీల్ ప్లాంటు, జగ్గయ్యపాలెం, ఈ సుమారు 410 కిలోమీటర్లు ఈ విభాగాలు వచ్చేసి సౌత్ కోస్ట్ రైల్వే కింద విశాఖ డివిజన్లో కొనసాగుతాయని ఈ యొక్క పేర్కొనడం అయితే జరిగింది. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో భాగమైనటువంటి కొత్త వలస, బచేలి, కూనేరు, తేరేవలి జంక్షన్, సింగపూరు రోడ్డు, కోరాపుటు, పర్లాకిమిడి, ఘనపూర్ సుమారు 680 కిలోమీటర్ల విభాగాలు వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగడ ప్రధాన కేంద్రంగా ఏర్పడుతున్నటువంటి రాయగడ డివిజన్లో ఉంటాయి. ఇక విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పడుతున్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి వచ్చేసి ఇది 3000 కిలోమీటర్లు ఉండొచ్చు అనేది ఒక అంచనా. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ రిపోర్టును కూడా పూర్తిగా రైల్వే బోర్డుకు సమర్పించారు. ఇది మార్పులు చేర్పులు చేసి ఫైనల్గా కన్క్లూజన్కి అయితే రావుతున్నారు. ఆ తర్వాత 3 వారాలకు కసరత్తు పూర్తి చేసి పంపే విధంగా డిపిఆర్ను త్వరితగతిన ఆమోదించాల్సిందిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నుంచి ఒత్తిడి చూస్తుంది. ఇక విశాఖ జోన్ పరిధిలో మొత్తం రైల్వే రూట్ వచ్చేసి 3062 కిలోమీటర్లు, రన్నింగ్ ట్రాక్ వచ్చేసి రైలు వచ్చేసి 5037 కిలోమీటర్లు ఉండొచ్చిన అంచనా. వాల్తేరు డివిజను విశాఖ డివిజన్ కొనసాగడంతో దాదాపు సగానికి పైగా ఉద్యోగులు స్థానికంగానే ఉండొచ్చు. కోస్తా జోను, తూర్పు కోస్తా జోన్లో రాయగఢ్ డివిజన్ ఏర్పాటుతో వాల్తేరు డివిజన్లో ఉద్యోగుల సర్దుబాటు కీలకంగా మారనుంది. ఈ ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తారో ఎంపిక అనేది ఆప్షన్ వారికే వదిలేస్తారు. ఇక దక్షిణ మధ్య రైల్వే జోన్లో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు నుంచి కొందరు విశాఖ రానున్నారు. ఇక దక్షిణ కోస్తా జోన్కు ఈ జీఎంతో పాటు 170 మంది అధికారులు, 1200 మంది కీలక ఉద్యోగులు అవసరం. ఇక లోకో షెడ్డు, డీజిల్ షెడ్లు, ఎలక్ట్రికల్ స్టేషన్లు, స్టేషన్ మాస్టర్లు, వ్యాగన్లు, మరమ్మతుల కేంద్రం, ఇతర విధుల్లో పాల్గొనేటువంటి వారు 17,000 మంది ఉంటారని ఈ యొక్క అంచనా. గతంలో వాల్తేరులో ఉన్నటువంటి కొత్త వలస కిరండుల్ కేకే లైన్కు కొత్త డిపిఆర్ను ఈ యొక్క కోస్తా జోన్లో రాయగఢ్ డివిజన్కి మార్చారు. ఈ మార్గంలో ఏపీ పరిధిలో వచ్చేటువంటి 12 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దీన్ని రాయగఢ్కు అప్పగించడంతో ఉద్యోగులు అవసరాల కోసం రాయగఢ్కి వెళ్లాల్సి ఉంది. ఈ డిపిఆర్లో కేకే లైన్ రాయగఢ్కు అప్పగించినట్లు సూచించిన కొత్త వలస స్టేషను మరియు విశాఖ డివిజన్లోనే కొనసాగుతుందని ఈ యొక్క పేర్కొనడం అయితే జరిగింది. ఈ విశాఖలోని జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి 2 నెలలు కిందట కోస్తాలో టెండర్లు ఆహ్వానించారు. 15 మంది కాంట్రాక్టర్లు బిడ్లు కూడా దాఖలు చేశారు. ఈ నెలాఖరుకు ఈ కాంట్రాక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక కొత్త కార్యాలయం అందుబాటులోకి వచ్చేసరికి 2 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. ఈలోగా జోన్ కార్యకలాపాలు కూడా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ముందుగా 2-3 సీనియర్ అధికారులతో కూడినటువంటి కమిటీ విశాఖలో పర్యటించనుంది. వారి నిర్ణయం మేరకు తాత్కాలికంగా ఏ హోదాలో ఎంతమంది అధికారులు అవసరమవుతో నిర్ణయిస్తారు. వారి నియామకం తర్వాతనే ఈ యొక్క కొత్త జోను అమల్లోకి వస్తారు. ఇక మొత్తం 4 డివిజన్ల పరిధిగా రైల్వే రూట్లుగా పరిశీలిస్తే విశాఖ పరిధిలో 410 కిలోమీటర్లు, రన్నింగ్ ట్రాక్ వచ్చేసి 900 కిలోమీటర్లు, విజయవాడ డివిజన్లో వచ్చేసి 1004 కిలోమీటర్లు, రన్నింగ్ ట్రాక్ వచ్చేసి 1731 కిలోమీటర్లు. ఇక గుంతకల్ రైల్వే డివిజన్లో వచ్చేసి 1148 కిలోమీటర్లు, ఇక్కడ రన్నింగ్ ట్రాక్ వచ్చేసి 1745 కిలోమీటర్లు. గుంటూరు రైల్వే డివిజన్లో వచ్చేసి 500 రైల్వే రూట్ కిలోమీటర్లు ఉంటే రన్నింగ్ ట్రాక్ వచ్చేసి 661 కిలోమీటర్లు
కిలోమీటర్లు ఉంటుంది. ఏది ఏమైనా ఒక అంటే రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ యొక్క విశాఖ జోన్ యొక్క మొత్తం రూపురేఖలు, దాని యొక్క పరిధి, దాని యొక్క కార్యాలయాల ఏర్పాటు, అధికారుల నియామకం, సిబ్బంది నియామకం మొత్తం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉందని ఈ రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్ విశాఖ రైల్వే జోన్కు సంబంధించినటువంటి సమాచారం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.